నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే సామాజిక వర్గమే ఆయన బలం, రాజీనామానే ఆయన అస్త్రం. కాకినాడ టీడీపీలో 30 yearsగా ఇండస్ట్రీలో ఉన్న ఆ నేత ఇష్యూ ఏదైనా తన మాట నెగ్గాలన్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. పార్టీ పదవులకు రాజీనామా అంటూ హడావుడి చేస్తారు. కట్ చేస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. పార్టీకి గుడ్ బై అంటూ హడావుడి చేసి పనులు చక్కబెట్టుకుంటున్న సీనియర్ నేత పిల్లి సత్తిబాబు రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల సీట్ కోల్పోయిన పిల్లి సత్తిబాబు కుటుంబం తాము అనుకున్నది సాధించుకోవడానికి చేస్తున్న రాజకీయం పైన పెద్ద చర్చే జరుగుతుంది. కాకినాడ రూరల్లో అధికార టీడీపీ రాజకీయాలు గమ్మత్తుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు తీరు ఎలా ఉన్నా పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సత్తిబాబు వ్యవహార శైలే ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నారు. సామాజిక వర్గం బలంతో పాలిటిక్స్లో ఒక వెలుగుతున్న సత్తిబాబు ఎప్పటికప్పుడు రాజీనామా అస్త్రంతో అసలు సిసలు రాజకీయానికి తెరదీస్తున్నారని అంటున్నారు. పార్టీ తన కన్న తల్లి అంటూనే పార్టీ పదవులకు రాజీనామా చేస్తానంటూ ఎప్పటికప్పుడు సత్తిబాబు అలజడి సృష్టించడం పైన పార్టీలో పెద్ద చర్చే జరుగుతుంది. సామాజిక వర్గ బలంతో అధినేతకు కూడా అల్టిమేటం జారీ చేయటం సత్తిబాబు స్టైల్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 1 కాదు 2 కాదు 4-5 సార్లు పార్టీ పదవులకు రాజీనామా చేస్తానంటూ మీడియా ముందుకు వచ్చిన సత్తిబాబు వైఖరిపై కార్యకర్తలు మండిపడుతున్నారు. 5 సార్లు సీట్ ఇచ్చి గౌరవించిన పార్టీని రాజీనామా పేరుతో బెదిరించడం కరెక్ట్ కాదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు సరైన న్యాయం జరగట్లేదంటూ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తానంటూ లేటెస్ట్గా మరోసారి రచ్చకెక్కారు సత్తిబాబు. అయితే ఆయన రాజీనామా ప్రకటన కార్యకర్తల కోసమా లేక సొంత ఎజెండా ఏమైనా ఉందా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా చెప్తారు. ఇక్కడి సెట్టిబల్జీ సామాజిక వర్గందే కీలక పాత్ర. అదే సామాజిక వర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు టీడీపీలో సీనియర్ నేత. సత్తిబాబు భార్య పిల్లి అనంతలక్ష్మి టీడీపీ 5 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికల్లో పొత్తుల వల్ల సత్తిబాబు భార్య మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత సత్తిబాబుకు పార్టీ పరంగా మంచి గుర్తింపు గౌరవం ఇస్తున్నారు. కానీ సత్తిబాబు తరచూ రాజీనామా బెదిరింపులు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతుంది. పార్టీలో సీనియర్గా కొనసాగుతున్న సత్తిబాబు ఇప్పటివరకు 4 సార్లు టీడీపీ పదవులకి రాజీనామా చేస్తున్నట్లుగా మీడియా ముఖంగా ప్రకటించారు. కూటమి పొత్తుల్లో భాగంగా తనకు టికెట్ దక్కలేదని టీడీపీ ఫ్లెక్సీలు చింపేసి హల్చల్ చేశారు. ఇప్పుడు కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తానని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు సత్తిబాబు. ఇలా సత్తిబాబు తరచూ రాజీనామా అస్త్రాలు ప్రయోగిస్తుండటం కేడర్ కూడా చికాకు పెడుతుంది. కాకినాడ రూరల్ సీట్ పొత్తుల్లో భాగంగా జనసేనకి ఇచ్చారు. జనసేన తరపున పంతం నానాజీ గెలిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ కాకినాడ కోఆర్డినేటర్గా పిల్లి సత్తిబాబును నియమించింది అధిష్టానం. నియోజకవర్గంలో 2 బలమైన సామాజిక వర్గాలు ఉండటంతో మరో సామాజిక వర్గానికి చెందిన కటకంశెట్టి ప్రభాకర్ అలియాస్ బాబ్జీకి కూడా కోఆర్డినేటర్ పదవి ఇచ్చింది. అంతా బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో 2 కోఆర్డినేటర్ల మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిందని అంటున్నారు. ఎవరికి వారే అన్నట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేసుకోవటం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం కూడా మొదలుపెట్టారు. కాకినాడ రూరల్ అబ్జర్వర్గా ఉన్న సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యక్రమాలు చేసుకునేందుకు ఇద్దరి మధ్య కుదిర్చిన వారధిలా పనిచేశారు. దాంతో నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి సత్తిబాబుకు పట్టు పెరుగుతూ వచ్చింది. తన సొంత సామాజిక వర్గం కార్యకర్తలు కుడిపూడి సత్తిబాబుకు దగ్గర అవుతున్నారనే గుబులు పిల్లి సత్తిబాబులో మొదలైందట. నియోజకవర్గంలో ఒక పక్క ఎమ్మెల్యే పట్టించుకోకపోవటం, మరో పక్క అదే సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి సత్తిబాబు పనిచేస్తూ ముందుకు పోవటం, ఇంకో కోఆర్డినేటర్తో గ్యాప్, ఇలా అన్నీ ఒక్కసారిగా రావడంతో పిల్లి సత్తిబాబు మరోసారి రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారన్న చర్చ జరుగుతుంది. పిల్లి సత్తిబాబు రాజీనామాల అల్టిమేటం పైన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.